హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గోవిందుడి తపస్సు అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ద్రవిడ దేశంలో ఒకానొక పండితుడు ఉండేవాడు. ఆయనకు నలుగురు కొడుకులు. పెద్దవాళ్ళు ముగ్గురు తండ్రి దగ్గరే శిష్యరికం చేసి శ్రద్ధగా చదువుకుని అంతో ఇంతో పాండిత్యం సంపాదించుకున్నారు. అయితే ఆఖరివాడైన గోవిందుడు మాత్రం తండ్రి శతవిధాలా ప్రయత్నించినా నిరక్షర కుక్షిగానే మిగిలిపోయాడు. కొడుకు విద్యాహీనుడై ఎందుకు కొరగాకుండా పోతున్నాడన్న బాధ తండ్రిని, విద్యావంతులైన తన అన్నలకు లభిస్తున్న గౌరవ మర్యాదలు తనకు లభించడం లేదన్న బాధ కొడుకును కలవరపరుస్తుండేవి. గోవిందుడికి చదువుకుందామన్న కోరిక ఉన్నప్పటికీ తీరా చదవబోయేసరికి మాత్రం అతడి బుర్రలో తేనెతుట్టె తయారయ్యేది. బుర్రలోకి ఏదో ఒక పనికిమాలిన ఆలోచన వచ్చేది తప్పితే చదువు బుర్రకెక్కేది కాదు. తన గురుత్వం పనికి రావటం లేదేమోనని తండ్రి అతన్ని ఏడాది పాటు ఒక గురుకులంలో ఉంచి చూశాడు. అక్కడ గోవిందుడికి పశువుల సంరక్షణ, చెట్ల పెంపకము పట్టుబడ్డాయి తప్పితే చదువు మాత్రం రాలేదు. ఇలా ఉండగా ఒకసారి ఒక సంఘటన జరిగింది. గోవిందుడి రెండో అన్నకు పిల్లనిచ్చే ఉద్దేశంతో వాళ్ళింటికొచ్చిన పొరుగురి వాళ్ళొకళ్ళు గోవిందుడిని చూసి ఎవరంటూ ఆరా తీశారు. గోవిందుడి తండ్రి వాళ్లకు జవాబిచ్చేలోగానే అక్కడే ఉన్న అతడి పెద్ద వదిన కాస్త వ్యంగ్యంగా, "అబ్బాయి మా ఆఖరి మరిదిలేండి, వాల్మీకి సాటి రాగల కుర్రవాడు" అన్నది. తపస్సు చెయ్యకముందు ఆటవిక జీవితాన్ని గడిపిన వాల్మీకితో వదినగారు తనను పోలుస్తున్నదని గ్రహించిన గోవిందుడు సిగ్గుతో చితికిపోయాడు. బాధపడుతూ నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరిన గోవిందుడి ఆలోచనలు ఊరి మధ్యనున్న రామాలయం సమీపించేసరికల్లా వేరే దారి తొక్కటం ప్రారంభించాయి. అవును, బోయవాడు తపస్సు చేసి మహాజ్ఞాని అయిన వాల్మీకిగా మారినట్టే తను తపస్సు చేసి గొప్పవాడెందుకు కాకూడదు? ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ గోవిందుడు ఇంట్లో ఎవరికీ చెప్పపెట్టకుండా ఆ మర్నాటి రాత్రే ఇల్లు వదిలి దూరాన ఉన్న అరణ్యం కేసి వెళ్ళిపోయాడు. సూర్యోదయం అయిన ఒక గంట సేపటికి అరణ్యంలో ఒకచోట ఋష్యాశ్రమం గోవిందుడి కంటబడింది. ఋషి ఆశ్రమం ముందు ధ్యానంలో ఉన్నాడు. గోవిందుడు కొంచెం దూరంలో ఒక ఊడల మర్రి కింద కూర్చుని కళ్ళు మూసుకుని తను ధ్యానం ప్రారంభించాడు. అయితే సాయంకాలం వేళ అయినా అతడి దైవధ్యానంలో పిసరంత కూడా ఏకాగ్రత కలగలేదు. క్రమంగా సూర్యాస్తమయ వేళ అయింది. ఋషి ధ్యానం చాలించి చుట్టుపక్కల కలియజూస్తూ ఆశ్రమం ముందు అటూ ఇటూ నడవసాగాడు. ఆ సమయంలో గోవిందుడు ఆయన్ను సమీపించి సాష్టాంగపడి లేచి తనను గురించి ఋషికి సర్వం చెప్పి, "స్వామి, అయినవాళ్ళు కూడా నన్ను చులకనగా చూడటం ప్రారంభించేసరికి నాకు బ్రతుకు మీదే విరక్తి కలిగింది. చదువురానివాడైనా భగవంతుణ్ణి ధ్యానించడానికి అనర్హుడు కాదు గదా అని ఆలోచించి నా జీవితాన్ని తపస్సులోనే గడిపేద్దామని నిశ్చయించుకుని ఇక్కడికి చేరుకున్నాను. దయచేసి నన్ను కనికరించి నా మనస్సు తపస్సులో లగ్నమయ్యేట్టు అనుగ్రహించండి" అని వేడుకున్నాడు. ముని గోవిందుడి మాటలన్నీ శ్రద్ధగా విని చివరికి చిరునవ్వు నవ్వుతూ, "నాయనా, భగవంతుడు మనిషికి మొదట గృహస్థాశ్రమం, ఆ తర్వాతే వానప్రస్థాశ్రమం నిర్దేశించాడు. ఇలా చిన్న చిన్న కారణాలతో జీవితం పట్ల విరక్తి కలిగిందంటూ భగవంతుడు ఏర్పరిచిన జీవన ధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం" అంటూ నచ్చజెప్పబోయాడు.
కాని గోవిందుడు ముని మాటలు శాంతం పూర్తి కాకుండానే తల అడ్డంగా తిప్పుతూ, లేదు స్వామి, దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బతకగలిగితే అంతే చాలు నాకు అన్నాడు. ముని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి తర్వాత, గోవిందా, నేనిప్పుడు నదికి స్నానానికి వెళుతున్నాను. రేపు ఇదే వేళకు వచ్చి కనిపించు అన్నాడు. మర్నాడు గోవిందుణ్ణి చూస్తూనే ముని చిన్నగా నవ్వుతూ, నాయనా, తపస్సు ప్రారంభించబోయే ముందు గృహస్థాశ్రమం స్వీకరించడం నీకు ఇష్టం లేకపోతే కనీసం కొంతకాలం పాటు శారీరక శ్రమ అయినా చెయ్యక తప్పదు. దానికి నువ్వు సిద్ధమేనా అంటూ ప్రశ్నించాడు. గోవిందుడు అందుకు అంగీకారం చెప్పగానే, అయితే నా వెంటరా అంటూ అతన్ని వెంటబెట్టుకుని ముని కొంత దూరంలో ఉన్న ఒక పల్లెకు వెళ్ళాడు. అక్కడ ఒక మిద్దె ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ఒక నడివయసు వ్యక్తి అరుగు దిగి మునికి నమస్కరించాడు. ముని అతడితో, లోకనాథ, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఉపకారం ఆశించి వచ్చాను. ఈ కుర్రవాడి పేరు గోవిందుడు. ఇతడికి నీ భూముల్లో 1 ఎకరం భూమిని ఏడాది పాటు అప్పజెప్పాలి. ఇతడి చేత సేద్యం చేయించే బాధ్యత నీది. సేద్య ఫలితాన్ని విక్రయింపచేసే బాధ్యత కూడా నీదే అన్నాడు. లోకనాథుడు ముని మాటలకు ఆనందంగా అంగీకరించాడు. ముని తిరుగు ప్రయాణం అవుతూ గోవిందుడితో, విన్నావు గదా, 1 ఏడాది పాటు లోకనాథుడి గురుత్వంలో శక్తివంచన లేకుండా శ్రమించు. ఏడాది గడిచాక మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పి తృప్తిగా వెళ్ళిపోయాడు. ఏడాది ఇట్టే తిరిగిపోయింది. ముని గోవిందుణ్ణి స్ఫురణకు తెచ్చుకుంటుండగానే ఒకనాటి ఉదయం కొత్త తాటాకు బుట్ట నిండా రకరకాల పళ్ళు తీసుకుని కళకళలాడుతున్న మొహంతో గోవిందుడు వచ్చి మునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ముని చిరునవ్వు నవ్వి, ఏం గోవిందా, జీవితం పట్ల నీకు కలిగిన విరక్తి అలాగే ఉన్నదా, లేక ఏదైనా మార్పు కలిగిందా అంటూ ప్రశ్నించాడు. చాలా పెద్ద మార్పే వచ్చింది స్వామి అంటూ ఒక్క క్షణం ఆగి, ఈ ఊళ్ళోని రామాలయం పూజారి నాకు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు అన్నాడు. అలాగా, అయితే తాపసికి బదులు సంసారివి కాబోతున్నావన్నమాట అన్నాడు ముని. అందుకు గోవిందుడు కాస్త తల వంచుకుని, తమ ఆశీర్వాదం లభిస్తే సంసారినే అవుదామనుకుంటున్నాను స్వామి అన్నాడు. ముని గోవిందుడి కోరిక విని నవ్వుతూ, తదాస్తు అంటూ అతన్ని ఆశీర్వదించి, నీలో ఇటువంటి మార్పు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది నాయనా. నిజానికి నువ్వు ఈ రకంగా మార్పు చెందాలనే ఉద్దేశంతోనే నేను నిన్ను లోకనాథుడికి అప్పజెప్పాను. నా అంచనా తప్పు కాలేదు అంటూ ఒక్క క్షణం ఆగి, మనిషి సుఖశాంతులతో జీవితం గడపాలంటే కావలసింది ముఖ్యంగా చదువు కాదు, జీవితం పట్ల సరైన అవగాహన. పుర్రె పుర్రెకో బుద్ధి, జిహ్వ జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఆసక్తి ఉంటుంది. శ్రమించడమే తపస్సు. నువ్వు గురుకులంలో ఉన్న రోజుల్లో చెట్ల పెంపకం లాంటి పనులు ఆసక్తికరంగానే చేశానని చెప్పావు, అవునా అని అడిగాడు. అవును స్వామి అన్నాడు గోవిందుడు ఉత్సాహంగా. అది సంగతి అంటూ నవ్వాడు ముని. తర్వాత ఒక్క క్షణం ఆగి, ఆ సంగతి నువ్వు చెప్పాకే నిన్ను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టాలని ఆలోచించాను. నిజానికి తమ పిల్లల అభిరుచుల్ని గమనిస్తూ వారిని తగు విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయితే దురదృష్టవశాత్తు తమ తల్లిదండ్రుల సహకారం లభించని నీ వంటి వారు
ఇలా తపస్సు, వైరాగ్యం అంటూ పెడమార్గాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పు, నువ్వు కోరుకున్నట్టు నేను నీకు తపస్సు చేసే విధానాన్ని ఉపదేశించినట్టేనా అని ప్రశ్నించాడు. ముని మాటల్ని శ్రద్ధగా విన్న గోవిందుడు ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా రెండు చేతులెత్తి మునికి నమస్కరించి, ఇంకా సందేహమా స్వామి? మీ ఉపదేశాన్ని చిరకాలం గుర్తుంచుకుని ఆ విధంగా తపస్సు చేస్తుండడమే గాక నా వంటి వారు ఎవరైనా తటస్థపడితే వారికి కూడా మీ మాటగా చెబుతాను. వస్తాను స్వామి, సెలవు అన్నాడు. ఇదండి గోవిందుడి తపస్సు అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.